ప్రభు బలలో పాల్గొనబోయే ముందు వాక్యపు వెలుగులో మనల్ని మనం ఏం చేద్దామంటే పరీక్షించుకుని అలాగూ ప్రభు బలలో చేయి వేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మనం మార్చి చదువుకుంటాం. 23 నుంచి మార్చి చదువుకుంటాం. 23 నేను చదువుతాను, 24 మీరు చదవండి. బైబిళ్ళన్నీ తెరవండి. మీ భాగం మీరు స్పష్టంగా బిగ్గరగా చదవండి. నా భాగాన్ని నేను బిగ్గరగా స్పష్టంగా చదువుతాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధికి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ముప్పై 31వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. 31. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభు సాయం కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసు ప్రభు వారి నామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నానయ్యా. నాయన, నీ రక్తం చేత కొనబడిన బిడ్డల్లో నేను కూడా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించటానికి నా గొంతులో కూడా ఊపిరించి సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు స్తోత్ర వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నానయ్యా. నాయన, మీరు తిరిగి లేచుట ద్వారా మరి నా నోట మీ స్తోత్ర గీతం ఉంచినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఒకప్పుడు నిరీక్షణ లేనివాడై మరి స్వాస్థ్యము లేనివాడినై లోకములో పాపములో చచ్చిన వాడినై ఉన్నప్పుడు మీరు నన్ను ప్రేమించి మీ కుమారుడైన యేసు క్రీస్తు నాయన కలువరి శిలువ రక్తం ద్వారా ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచుడు ద్వారా నాకు ఇచ్చిన జీవముతో కూడా నిరీక్షణ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నిత్య స్వాస్థ్యానికి నన్ను వారసునిగా చేసినందుకై మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. యాత్రా జీవితంలో కుడి ఎడమలు తొలగిపోకుండా రక్షణయను స్వాస్థ్యం నాకు నిత్యముగా అనుగ్రహించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నాయన, మరి ఇంత గొప్ప ప్రేమ దయా కనికరము నా ఎడల చూపించినందుకు నా జీవితం అంతా నా బ్రతుకాలం అంతా ఏం చెల్లించినా రుణస్తుడని ఒప్పుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, బలవర్తమానం కొరకై బలహీనుడిని అయోగ్యుడును నిష్ప్రయోజకుడిని ఒప్పుకుంటున్నాను. మీ కలువరి శిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. మీ శిలువ చాటును మరుగు చేసుకుని మీ మెల్లనైన స్వరము స్పర్శ తాకిడి అనుగ్రహించి సహాయం చేయండి. నాయన, నీవే ప్రతిదీ నా నోట నుంచి అక్కర కొలది మీ మాటలు తేటగా బయలుపరిచి సహాయపడండి. నాయన, నేను మీకు అప్పగించుకుంటూ మీ పాదాల చెంత పడవేసుకుంటున్నాను. నా నోరు, నా పెదవులు, నా నాలుక కారునిప్పు చేత కాల్చి పవిత్రపరిచి
పరిశుద్ధపరిచి సహాయపడమని, చేరి వచ్చిన వారందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని, చూసే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయం, లోబడే మనస్సు అనుగ్రహించి సహాయపడమని, ఆయన ప్రాంగణం అంతా నీ తేజోమయంతో, నీ సన్నిధి ప్రభావంతో నింపి సహాయపడమని, ప్రతిదీ మీ స్వాధీనంలో ఉంచుకుని సహాయపడుతూ రమ్మని, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన మనోహరమైన పుణ్యనామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. కనుక దేవుని వాక్యంలో మనం ధ్యానించుకోవలసిన సంగతులు ఏంటంటే, వాక్యాన్ని, తర్వాత చరిత్ర ఏం చెబుతుంది, వాక్యం ఏం చెబుతుంది, వాటిని మనం ఏం చేయాలంట, పరిశీలనగా చూసుకోవాలి. చూసుకుని తెలుసుకొని అది మన జీవితానికి యోగ్యమైనదిగా ఉందా లేదా, అది మనకి ఉపయోగకరంగా ఉందా లేదా అని మనం ఏం చేయాలా, పరీక్షించుకోవాలా. ఎలా పరీక్షించుకోవాలి? వెలుపట పరీక్షించుకోకూడదు, కానీ వాక్యపు వెలుగులోనే మనం ఏం చేయాలా, పరీక్షించుకోవాలా. దెసలోనియలకు రాసిన పత్రిక, మొదటి దెసలోనియలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. కనుక చిన్న విషయమే ఇది. ప్రార్థన అనగానే ఏం చేయాలా, మోకరిల్లాలి, కళ్ళు మూసుకోవాలి, ఇటు అటు చూడకూడదు. ఇది కామన్, చిన్న విషయం ఇది. దానికి కూడా చాలామంది ఏం చేస్తున్నారు, అలాగే కూర్చుని కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తున్నారు. కనుక ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమేనని చెప్పాలి. అది చిన్న విషయమే, అదేదో ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినంత అవసరమేమి లేదు. కనుక మనం ఏం చేస్తున్నాము, కనుక మనల్ని మనం ఏం చేయాలంటే పరీక్ష చేసుకోవాలి. దెసలోనికలకు రాసిన పత్రికలో మరి 5వ అధ్యాయంలో 21వ వచనంలో ఏమనుందంటే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. కనుక పరిశీలించండి, పరీక్షించండి, ఇది మేలైనదా కాదా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది అవసరమా అనవసరమా అనేది గుడ్డెత్తి చెవిలో పడ్డట్టు చాలామంది ఇప్పుడు కాలుకి నల్లతాడు కట్టుకుంటున్నారు. అందరు అదే నల్లతాడు కట్టుకుంటారు. అది ఎందుకు కట్టుకుంటున్నారు, ఎందుకు ఏందని అడగరు. ఏం జరుగుతుందో తెలియదు, జరిగిపోతుంది. కనుక నా యేసుమాల, మరియమ్మ మాల అని లోదరణ చర్చిలో భస్మ బుధవారం రోజు గుంపులుగా తెల్ల బట్టలు వేసుకుని నల్ల కండవ తీసుకుని వెళ్ళారు. కనుక జనాలందరూ గుంపులుగా వెళ్ళి అందరు నల్ల బులుగు రంగు కండ వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకుంటున్నారు, వేసుకోవచ్చా వేసుకోకూడదా, అది అవసరం ఉందా అవసరం లేదా అనే గమనం, గ్రహింపు మనకి రావాలి. కనుక మా అక్క వేసుకుందని నేను వేసుకున్నా, మా అమ్మ వేసుకుందని, మా తమ్ముడు వేసుకుందని, నేను కూడా ఏం చేస్తున్నాను, చెప్పులు లేకుండా 40 రోజులు వేసుకుంటున్నా. ఇది చరిత్రలో ఏముంది, వాక్యం మనకి ఏం బోధిస్తుందని మనం తెలుసుకోవాలి. గుడ్డెత్తి చేలు ఏం చేస్తుంది, ఎడుబడితే అటు మేసుకుంటా వెళ్ళిపోద్ది. అదే గుడ్డిది కాదనుకో, క్రమంగా గడ్డి ఎక్కడుందో చూసుకుని, మంచిది ఏది ఉందో చూసుకుని జాగ్రత్తగా ఏం చేస్తుందంట, ఏం చేస్తుందమ్మా, మేసుద్ది. అది కూడా చెప్పట్లా మీరు, అంటే మీకు ఇష్టం లేదేమో. ఫిలిప్పి 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందో చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు. చాలు. కనుక మనం శ్రేష్టమైన కార్యాలను వివేకము కలిగి, అందుకనే జ్ఞాన వివేకము తెలివి ఆత్మలో అయ్యా దయచేయమని ప్రతిరోజు ఏం చేయాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. కనుక వివేకం లేకపోతే, జ్ఞానం లేకపోతే, జ్ఞాన వివేకము తెలివి ఆత్మ లేకపోతే మనం ఏం చేస్తామంట, ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాం. కనుక గుణదలు వెళ్తున్నారు, మోకాళ్ళ మీద ఏం చేస్తున్నారు, ఇసుకలో నడుస్తున్నారు. ఏందిరా కుంటున్నావు ఏందంటే, ఏమి లేదన్నా, నిన్న మేరీమాత గుడి దగ్గరికి వెళ్ళాను, ఇసుకలో మోకాళ్ళ మీద నడుస్తున్నాను అంటున్నారు.
అది చెయ్యొచ్చా చేయకూడదా, కనుక అది కరెక్టా కాదా, కనుక ఒక మట్టి బొమ్మ ఎక్కడో కొండ మీద పెట్టారు. ఆ కొండ మీద పెట్టిన మట్టి బొమ్మ కోసం, మాట్లాడిన బొమ్మ కోసం అవివేకం అన్నమాట. వివేకము అవివేకం. గలితులైన ఓ అవివేకులారా, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా మీరు ముగిస్తారా? ఆత్మీయంగా రక్షించబడిన ఒక వ్యక్తి విశ్వాసిగా లోకంలో కాసేపు, దేవునిలో కాసేపు బ్రతకొద్దండి. అట్లాంటప్పుడు నువ్వు బతకటం అవసరం లేదు. కాసేపు వేడిగాను కాసేపు చల్లగాను ఉంటే అటో ఉండాలి ఇటో ఉండాలి. నులివెచ్చగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఉమ్మివేయ నిర్దేశించుతున్నాడని రాసి ఉంది ఇక్కడ. కనుక ఇక్కడ మనకి ఏమని ఉందంటే, శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలవరగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ. కనుక ఈ విధముగా ఆదివారం భస్మ బుధవారం నుంచి బిగిన్ చేసుకుంటున్నారు. అసలు భస్మ బుధవారం అంటే ఏంది? మట్టలు తీసుకెళ్ళి ఆదివారం కిటికీలకు పెడతారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫాదరు ఆ మట్టలన్నీ కాలుస్తాడు. కాల్చి బూడిద చేస్తాడు. బూడిద చేసి అది దాచి పెడతాడు. తర్వాత సంవత్సరం మళ్ళీ బుధవారం వెళ్ళినప్పుడు ఎవరైతే మాల తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఏం చేస్తారు? నుదుట బొట్లు పెట్టి కండ వేస్తాడు. ఇక నువ్వు వెళ్ళిపోరా, మానవ జీవితం నీటి బుడగ వంటిది, ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోద్ది అని చెబుతాడు. అరే నువ్వు పాపివిరా, నీ పాపమును బట్టి నువ్వు నరకానికి వెళ్తావురా, ఆ నరకని శిక్ష నుంచి నిన్ను తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడురా అనే మాట చెప్పరు. కనుక రక్షణను గురించిన సువార్త వాళ్ళు ప్రకటించరు. పుట్టిన మనిషి ప్రతివాడు చనిపోతాడు, ఇది మానవ నైజం. కనుక నేను చచ్చిపోను అని అనటానికి అవకాశమే లేదు. కనుక నేను ఎప్పటికీ బ్రతికుంటాను అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. కనుక ఆ విధంగా వాళ్ళు బోధించి దాన్ని ఏం చేశారంటే ఒక మత సంబంధమైన, ఒక లోకానుసారమైన అలవాటుగా వాళ్ళు చేశారన్నమాట. ఈ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని మనం ఆలోచిస్తే, బైబిల్ చరిత్రలో బైబిల్ ఎక్కడ కూడా 40 దినాలు ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచే వరకు ఉపవాసం ఉండండి, ఆయన కొరకు మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోండి, బ్లేడ్లతో కోసుకోండి, కనుక రక్తం కార్చుకోండి, ఇలాగ ఆయన ఎక్కడ బైబిల్లో ఎక్కడ రుజువులు లేవు. కనుక ఇంకోటి ఏంటంటే, ఒక డ్రామా యాక్టర్లు ఉంటారు. ఆ చర్చి వాళ్ళు ఏం చెబుతారంటే, అయ్యా రేపు సిలువ మోసుకున్నట్టుగా, ఇద్దరు కొరడాలతో నిన్ను కొడుతున్నట్టుగా వెనకమాల నుంచి మేము వెళ్తూ ఉంటాం, నీ వెనక పడతా ఉంటాం, నువ్వు ఆ బరువైన సిలువ మొయ్య అని చెప్పారు. అలాగూ పల్లెటూళ్ళలో ఏంది, పల్లెలో టౌన్లో కూడా చేశారు. నిన్న ఒక ఆయన సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు మేకప్ వేసుకుని, ఇద్దరు భటులు ఉన్నారు కొరడాలతో కొడుతున్నారు. ఒక ఆయన వెనకాలండి అబ్బా అయ్యా అమ్మ అని అరుస్తున్నాడు. కనుక ఇదేంటంటే మనం కల్పించుకున్నవి, కనుక ఇది కల్పితాలు. కనుక ఈ విధంగా చేయటం ద్వారా నీ జీవితం మారదు, నీ బ్రతుకు మారదు, మారు మనసు పాపక్షమాపణ అనుభవం ఉండదు. కనుక నువ్వు పరలోకానికి వెళ్ళవు. కనుక ఈ విధంగా మనం చేసుకుంటాం వల్ల చరిత్ర ఏం చెబుతుందో, బైబుల్ ఏం చెబుతుందో, మానవ ఆలోచన బట్టి, మానవ తలంపులు, మానవ పద్ధతులను బట్టి మనం ఏం చేయకూడదంట, నడుచుకోకూడదు. రకరకాలుగా మనం ఏం చేస్తున్నామంట, ఆచారాల అలవాట్లతో కూడా కొనసాగిపోతూ ఉన్నాం. కనుక 40 రోజులు పువ్వులు పెట్టుకోరు, 40 రోజులు మాంసం తినరు, 40 రోజులు మోహపు చూపులు చూడరు, 40 రోజులు మందు తాగరు, 40 రోజులు తిట్టరు, ఏం మాట్లాడరు, మౌనంగా ఉంటారు. యేసుప్రభు బాధలో ఉన్నాడు, యేసుప్రభు మన కొరకు చనిపోతున్నాడు, శ్రమలు అనుభవిస్తున్నాడు అని వీడు కూడా ఏం చేస్తాడంట, నిరాశగా, నిరుత్సాహంగా, కృంగుదలగా, బాధగా అందరికీ కనపడతా ఉంటాడు. కనుక ఇలాంటి ఏమి చేయమని ఎక్కడ కూడా బైబిల్లో లేదన్నమాట. ఖచ్చితంగా వాస్తవంగా 46 రోజులు ఉంది. ఈ 40 రోజులు చరిత్ర ఏం చెబుతుందంటే, 40 రోజులు ఉపవాసం ఉండి ఆ చర్చి ఫాదర్ ఏంటంటే పరీక్షిస్తాడంట అతన్ని. ఇతడు చెడిపోయినోడా మంచోడా, వీడు లోకానుసారంగా ఉన్నాడా ఆత్మానుసారంగా ఉన్నాడా అని 40 రోజులు పరీక్షించి ఆ రోజుల్లో బాప్తీసాలు ఇచ్చేవాళ్ళంట. 40 రోజులు పరీక్షించి
బాప్తీసాలు ఇచ్చేవాళ్ళంట. వాడు మంచోడా చెడ్డోడా, వాడు గుణగుణాలు ఏంటి, వాడి పరిస్థితులు ఏంటి, ఈ 40 రోజులు నేను తట్టుకోలేనయ్యా, నా వల్ల కాదని లోకంలో కలిసిపోతే వాడికి బాప్తీసం లేదు. 40 రోజులు తట్టుకుని ఎన్ని శ్రమలైనా ఇబ్బందులైనా నాకు బాప్తీసం కావాలని వాళ్ళు పెట్టే పరీక్షలు పరిశోధనలు అన్నిటికీ నిలబడితే వాళ్ళకి బాప్తీసం ఉందంట. రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ అనుభవం లేదు, నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలనే సంగతులు ఇవన్నీ లేవు. కనుక డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే ఉపవాసాల గురించి ఉపవాసాల పండగ అని కూడా అనవచ్చు. ఏం పండగ అనవచ్చు? ఉపవాసాల పండగ. కనుక మరి నాకు ఫోన్ చేశారన్నమాట విజయవాడ నుంచి. ఎరా ఏం తెచ్చుకున్నారు ఆదివారం ఇవాళ? 2 కిలోలు చికెను, 2 కిలోలు లివరు, కనుక 2 కిలోలు రొయ్యలు తెచ్చుకుంటారుగా, మీరు ఏం తెచ్చుకున్నారు? బావగారు తెచ్చుకోవట్లేదు అన్నాడు. ఎందుకయ్యా అంటే, మా అబ్బాయి మాలేసుకున్నాడు, మా అబ్బాయి మాలేసుకుంటే మేము కూడా తినకూడదంట, అది ఇంట్లోకి రాకూడదంట అన్నాడు. ఓరి నాయన, ఆడు ఒకటిదెక్కడ తినకూడదురా, మీరందరూ మామూలు కిలోలు తెచ్చుకుని మీరు మామూలుగా తినేసేయండి, దీనికి దానికి ఏమీ సంబంధం లేదని చెప్తే వాళ్ళు ముగ్గురు కలిసి వాడి మీద పోట్లాడి, మేము తినొచ్చు అంటరా, నువ్వు ఒక్కడివే మా ఎంక చూస్తూ ఉండొచ్చు అంట, నువ్వైతే తినకూడదంట అని చెప్పారంట. చెప్పి వాళ్ళు మామూలుగా తెచ్చుకుని తింటున్నారంట. ఎందుకు చెబుతున్నానంటే, ఇది వాక్యానుసారమైందా కాదా? ఎవరితో కూడా మనం వాదన పెట్టుకోకూడదండి. వాదోపవాదాలకు మనకు తావు లేదు. మనకు మనమే పరీక్షించుకోవాలి. ఇందాక చాలామంది ఆరాధించారు, అయ్యా మమ్మల్ని అని ఆరాధించారు. అట్టెప్పుడు చేయకూడదు. మమ్మల్ని క్షమించినందుకు నీకు వందనాలయ్యా, మా పాపాలు మన్నించినందుకు వందనాలయ్యా, మమ్మల్ని అనే చెప్పకూడదు. ఆరాధన అనేది వ్యక్తిగతమైంది. నేను పాపినయ్యా, నేను దొంగనయ్యా, నేను వ్యభిచారినయ్యా, అయితే నువ్వు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినందుకు, నన్ను రక్షించినందుకు నీకు వందనాలు. మేమందరం అయ్యా అని చెప్పకూడదు, మన అందరం అయ్యా అని చెప్పకూడదు. నాది, నాకు, నా వ్యక్తిగతమైంది, దేవునికి నాకు. అయ్యా నేను ఒకప్పుడు చీకటిలో ఉన్నానయ్యా, నన్ను వెలుగులోకి రప్పించినందుకు నీకు వందనాలు. నేను మరణంలో చచ్చిన వాడినై ఉన్నప్పుడు నన్ను జీవంలోనికి దాటించినందుకు నీకు వందనాలు. ఆరాధన చేయబోయే ముందు ఇంటికాడ రిహార్సల్ వేసుకోండి. ఎందుకంటే నేను కూడా ప్రాక్టీస్ చేశాను. నిజమే, ఇది చాలా సంవత్సరాలు నెహెమ్యా గారు ఉన్నప్పుడు ఆరాధన చేయాలంటే భయం, నాకు నత్తి. గబాల్ని కూడా ఎత్తబోయేటప్పుడు నేను ఎత్తాననుకో, ప్రా అనే లోపు పక్కనోడు ఎత్తేస్తాడు, అయిపోద్ది నా పని. ఏం చేయాలి ప్రభువా, నేను ఆరాధన చేయాలి. వెయిటింగ్ చేసి, ప్రభువా నాకు నత్తి ఉంది, నేను ఆరాధించలేను, ఎట్లా ఏందని ఒకటే బాధపడి ప్రార్థన చేసుకునేవాడు. అయ్యా నీకు నత్తి చేస్తున్నాను లేరా, డైరెక్ట్గా ఆరాధన చేసుకో అని చెప్పాడు ప్రభు. ఇప్పుడు నత్తి లేకుండా వెళ్ళిపోయింది. కనుక ఆ విధంగా మనం ఇంటికాడ ప్రాక్టికల్ చేయాలి. ఓవరకు ఆమెతో ముచ్చట్లు పెట్టుకుని గొడవ పెట్టుకుని ఆ పచ్చడి చేయలేదు, ఈ కూర చేయలేదు, ఇదంతా ఎందుకు? పాటల పుస్తకం తీసుకో, పాటలు నేర్చుకో. కనుక యూట్యూబ్లోకి వెళ్ళు, పాటలు రాకపోతే రాగాలు తీసుకుని పాడు. సమయం వ్యర్థంగా నష్టపెట్టుకోవటం ఎందుకు? ఆత్మీయంగా నువ్వు ఎదగాలనుకుంటే ఆత్మ దగ్గరికి వెళ్ళు, ఆత్మ వశంలోకి వెళ్ళు. ఆత్మీయంగా నువ్వు ఎలా ఎదగాలో ఆయన చేతికి నువ్వు అప్పగించుకో. అప్పుడు నేను కూడా ఈ పాటలు పాడటానికి, పాటలు నేర్చుకోవటానికి నేనేం చేసేవాడిని అంటే యూట్యూబ్లో వినేవాడిని, 1కి 10 సార్లు వినేవాడిని. ఇని డైరెక్ట్గా ఒక్కడిని అందరు నిద్రపోతుంటే పక్క రూమ్లోకి వెళ్ళి పెద్దగా పాడుకునేవాడిని. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, నేను చేసేనట్టు మీరు చేయాలని రూల్ కాదు. మీకు కూడా ఆసక్తి ఉంటే మీరు కూడా ఏం చేస్తారంట, అలాగే చేయటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నా. ఈ విధంగా లెంట్ డేస్ అంటే సంవత్సరం అంతా, అంతకుముందు పాత దినాల్లో 40 దినాలు లేదంట, ఒక్క శుక్రవారం మాత్రమే ఉపవాసం ఉండేవాళ్ళంట. మొట్టమొదట సంవత్సరంలో ఎన్ని శుక్రవారాలు ఉంటే అన్ని శుక్రవారాలు ఉండేవాళ్ళంట. ఆ తర్వాత ఏం చేశారంటే మెల్లగా 40 రోజులు తగిలిచ్చారు. తగిలిచ్చిన తర్వాత ఇప్పుడు ఉపవాసాల ప్రార్థనల పండగ అని ఒకటి బోర్డులు పెట్టేసి ప్రార్థనలు ఎవరు పడితే వాళ్ళు పెట్టేసేయటం. ఇప్పుడు ఇంకో తేలికైపోయింది, సహవాసం లేదు, సెల్ ఫోన్లోనే ఫోన్ చేయగల అన్న నేను ప్రేయర్లో ఉన్నానన్న. ఏందమ్మా ఏం ప్రేయర్? 40 రోజుల ప్రార్థన అన్న, మేము సెల్లలో ప్రార్థన చేసుకుంటున్నామన్న. అంటే వాళ్ళు కలుసుకోవటం లేదు, సహవాసం లేదు. అయితే మన ప్రత్యక్షత ఏముంది? అపోస్తుల బోధ,
సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన. అక్క, ఈరోజు మీ ఇంట్లో కూడుకుందాం. నువ్వు టీ వద్దు, టిఫిన్ ఇవ్వద్దు, మంచినీళ్ళు మాత్రం ఒక అరగంట ప్రార్థన చేసుకుని వెళ్దామని మనం కలుసుకొని ప్రార్థన చేయటం వల్ల ఆత్మీయంగా మనం ఏం చేస్తాం? ఒకరిలో ఒకరికి జీవం ఏమవుద్దంట? ఒకరిలో ఉన్న ఒకరి జీవం, ఒకరిలో ఉన్న ఒకరి వెలుగు కనుక మనలో నుండి ఒకరికొకరు ఏం చేస్తుందంట? అది ప్రవేశిస్తూ ఉంటుంది. సారవంతంగా మనకి అనుభవంగా ఉంటుంది అన్నమాట. చేసుకోకూడదని చెప్పట్లా, సహవాస దోషం ఉందని చెబుతున్నా. సహవాసంలో మనం కలిసి ఉండకుండా రోజు రోజుకి దూరం అయిపోతున్నాం. కనుక హైదరాబాదులో ఎక్కడో ఉంటుందామా, ఇక్కడుండా నీ సంఘంలో ఉన్న నలుగురితో కలిసి నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతలేదు. ఎక్కడో హైదరాబాదులో ఉన్న ఆమెకు నువ్వేం చేస్తున్నావు? ఈ ఆన్లైన్ ప్రార్థన చేసుకోవచ్చు. కానీ నీ తోటి సహవాసంలో ఉన్నవారు వారానికి ఒకసారి, అక్క పలానా చోట కూడుకుందాం, అక్క నలుగురుగా, ఐదుగురుగా కనుక 10 మందికి దైవ ప్రసాదాన్ని ఉన్నప్పుడు అయితే ఏం చేసేవాడంటే ఏ పేటకు ఆ పేట, ఇప్పుడు ఈ పేటలో ఉన్నారు ఎంతమంది ఉన్నారు పేర్లు తీసుకునేవాడు, ఆ పేటలో ఎంతమంది ఉన్నారు పేర్లు తీసుకునేవాడు, ఆ పేటలో ఎంతమంది ఉన్నాడు పేర్లు, ఈ పేర్లందరినీ కలిపేవాడు, ఒక ఇంట్లో పెట్టేవాడు. ఈ పేర్లందరూ ఆ ఇంట్లో వాళ్ళకి నన్ను పంపేవాడు, ఇంకొక ఇంట్లో ఉన్నవాళ్ళకి ఇంకోళ్ళని పంపేవాడు, అట్లా ఏం చేసేవాడు అంటే సైకిలింగ్ అన్నమాట. ఆ విధంగా మనం ఆత్మీయంగా ఇంతవరకు మనం అంశంలోకి వెళ్ళలేదు, టైం అయిపోతుంది కనుక ఈస్టర్ని గురించి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. కనుక ఈ విధంగా సిలువ వేయబడిన క్రీస్తుని, పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటించకుండా వారి లోకానుసారమైన మత సంబంధమైన ఆచారాల అలవాట్లతో మనల్ని ఏం చేస్తున్నారంట? 40 రోజులు వీడు బిగబెట్టుకుంటాడు, మందు తాగకూడదని, మాంసం తినకూడదని బిగబెట్టుకుంటాడు. ఏ అలవాట్లు, చెడు అలవాట్లు, చెడు చూపులు, చెడు తలంపులకి దూరంగా ఉంటాడు. 40 రోజులు దాటి అయిపోతుంది అనగానే ఈ 40 రోజులకి తగినది తాగుతాడు, 40 రోజులకి తినంది తింటాడు, 40 రోజులకి చెయ్యంది చేస్తాడు. కానీ ఆ విధంగా ఏం చేస్తున్నారంటే కనుక అది అలవాటు ఆచారంగా ఉంటుంది కానీ ఆత్మీయ అనుభవంగా మనకి ఉండట్లేదు. అయితే భక్తుడు ఏం చెబుతున్నాడంటే కనుక ఇది ప్రతిరోజు దేవుని కొరకు మనం అలాగుంటే ఇంకా మంచిది. ఒకరోజు 2 రోజులు కాకుండా ప్రతిరోజు దేవుని కొరకు మనం ఏం చేయాలంట? అలాగూ సిద్ధపడతాం అనేది మనకి ఎంతో మంచిదని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కానీ అలాంటి ఆచారాలు అలవాట్లు చేయొద్దండి. ఉదయాన్నే సమాధుల్లోకి వెళ్ళారు, పూలు చల్లారు, క్యాండిల్స్ పెట్టారు, కనుక రకరకాలుగా సమాధి మీద పడి ప్రార్థనలు చేశారు. కనుక చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏం చేస్తున్నారంట? ప్రలాపిస్తూ ఉన్నారు. కనుక అలాంటిది మనకు అవసరం లేదంటే, ఎందుకంటే ఆడు రక్షించబడి మారు మనసు పొందిన అనుభవంలో ఉంటే ఒకరోజు నిత్యత్వంలో నువ్వేం చేస్తావంట? ఆయన చూస్తావనే నిరీక్షణ నీకు ఉందన్నమాట. ఈస్టర్ అంటే ఏంటి? కానీ కొందరు పునర్ధానాల పండగ అంటున్నారు, కొందరు ఉపవాసాల పండగ అంటున్నారు, కొందరు మత సంబంధమైనది అంటున్నారు, కొంతమంది లోక సంబంధమైన ఆచారం అంటున్నారు. ఈ పండుగలో అనుసరించే ఆచారం ఏంటి, అలవాట్లు ఏంటి, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటి అనేది మనం ఏం చేయాలంట? పట్టించుకోవాలి. కనుక అసలు పండగ పరమార్థం పట్టించుకోకుండా ఏం చేస్తున్నారంట? ప్రతి ఒళ్ళు తింటా ఉన్నారు. శ్రీరామనవమి పండగకి కనుక ఏం చేస్తారు? వడపప్పు బెల్లం పెడతా ఉంటారు, బెల్లపు చారు. ఎందుకు పెడతారు అనే పరమార్థం ఎవరికి తెలియదు. అందరూ వెళ్ళి చేతులు పెట్టుకొని తింటూ ఉంటారు. ఎందుకు? ఎండాకాలం వేడి చేయకుండా ఉండటానికని. ఆ వడపప్పు బెల్లం వాళ్ళు పెడతా ఉంటే అదే ప్రసాదం అని నాకు పెట్టు అని అందరూ ఎందుకు పెడుతున్నారు, ఏంది పెడుతున్నారని పరమార్థం అనేది ఎవరికి తెలియదు. వాళ్ళని చూసి మనోళ్ళు ఏం చేశారు? 40 రోజుల తర్వాత ఆ దీక్ష విరమించిన వెంటనే చెరుకు రసం ఒకటి, ద్రాక్ష రసం ఒకటి, సేమియా ఒకటి, సగ్గుబియ్యం ఒకటి వాళ్ళు కూడా వచ్చినాయి. కొంతమంది చెప్పుకోకూడదు, మనలో కూడా 1 గంటకు కూడా మేమేదో ఒకటి తెచ్చిస్తామనా అని అంటున్నారంట. కొంతమంది 3 గంటల దాకా జరపకపోయావా, ఇంటికి వెళ్ళి మేమేం చేస్తామనా అంటున్నారంట. మెల్లమెల్లగా ఏం చేస్తున్నారంట? తీసుకొస్తున్నారంట. కొన్ని చోట్ల ఖచ్చితంగా గట్టిగా దేవుని వాక్యానికి వాక్యానుసారంగా జీవించాలే కానీ
ప్రతికూలతలు అనుకూలతలకు ఎటుబడితే అటు మనం ఏం చేయకూడదంట, కొట్టుకొని పోకూడదు. కనుక ఇక్కడ ఏం జరుగుతుంటే యోధా మత సాంప్రదాయాల ప్రకారం నీసానా అనే గ్రీకు భాషలో నుంచి మరి ఈ మాట బయటకు వచ్చిందన్నమాట. ఏంటది? వసంత ఋతువు పస్కా అనేది బయటకు వచ్చింది. కనుక వసంత ఋతువు ఎప్పుడు ఉందంటే మార్చి ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతూ ఉంటుందంట. ఈ పస్కా పండుగ అనేది గ్రీకు పదంలో దాటిపోవుట అని అర్థం అంట. ఏంటంట అది? దాటిపోవుట. కనుక ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాసత్వంలో ఉన్నప్పుడు కనుక వారింటి గుమ్మాలకి ఏమి రాశారంట? ఒక గొర్రెను వధించి రక్తం ప్రోక్షించారన్నమాట. ఆ ప్రోక్షించినప్పుడు వాళ్ళ ఇంటి మీద నుంచి ఏం వెళ్ళిపోయింది? నశించిపోయే దూత దాటిపోయింది. కనుక అలాగూ దాటిపోవటం అనే దాన్ని ఈ పస్కా పండుగని వాళ్ళు ఆచరించేవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చి? ఐగుప్తులో నుంచి విడిపించబడి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు ప్రవేశపెట్టిన తర్వాత వారు ఒక ఆచారంగా అలవాటుగా వాళ్ళు ఏం చేశారంట? దాన్ని ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దీన్ని మనం ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే వారి విమోచనకి, వారి బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేని దేవుడు ఏం చేశారంట? ఏర్పాటు చేసుకున్నాడు. అది ఒక సూచనగాను ఒక చరిత్రగాను మనకి వివరించబడతా వచ్చింది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు విమోచనకు సూచనగా ప్రతి సంవత్సరము నిస్సానా అనేది ఒక పండగని వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆచరిస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పండుగ వాళ్ళు అలాగే ఆచరిస్తూనే ఉన్నారంట. అది ఆచారంగానే ఉంది కానీ ఆత్మీయంగా మాత్రం ఏమాత్రం అది లేదు అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ పండుగ గురించి మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఈ పండుగలో ఏం చేస్తారంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఎలాంటి నాన్ వెజ్ అంటే మాంసము అనేది తినరన్నమాట. కనుక పూర్వ దినాల్లో పూర్వీకులు ఏమంటున్నారంటే వారి కష్టాలు దాటిపోయేటట్టు దేవుడు చేసాడు కాబట్టి ఒక గొర్రె పొట్టేళ్ళని ఏం చేశారంట? వధించి పస్కా పండుగ వాళ్ళు చేసుకుంటా వచ్చారంట. దానికి ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కనుక వాళ్ళు పులియని రొట్టెల పండుగ చేసుకుని ఆ పస్కా పండుగ రోజున ఆ వధించిన ఆ గొర్రె పిల్ల ఆ యొక్క మాంసాన్ని వాళ్ళు ఏం చేశారంట? తినేవాళ్ళంట. ఆ పస్కా పండుగ చివరి రోజున యేసు ప్రభువుని సిలువేసిన దాన్ని వాళ్ళు ఏం చేశారంట? సాదృశ్యంగా వాళ్ళు ముందు ఉంచుకుంటా ఉన్నారంట. ఆ విధంగా యేసు ప్రభు వారి సేవని ప్రారంభించినట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆచారాన్ని అలవాటుగా చేసుకుంటున్నారంట. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సేవ ప్రారంభించక ముందు బాప్తీసం పొందటానికి ఆయన వచ్చేటప్పుడు అక్కడ ఏం చెబుతున్నాడంటే యోహాను సువార్త ఆ పస్కాను గురించి ఇక్కడ మనకేం చెబుతుందంట? 29 యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా. ఏంది సువార్త? యోహాను సువార్త తెలుగులో పేజీ నెంబర్ 80 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక మీరు ఎటో ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఈస్టర్ పండుగ గురించి ఎటేటో వెళ్ళిపోయారు. కనుక ఇంకోటి కూడా మర్చిపోయా నేను చెప్పటం. ఈస్టర్ పండుగ రోజున మన పితరులు చచ్చిపోతారు. చచ్చిపోయిన వాళ్ళు ఫోటో మన ఇంట్లో ఉంటుంది. ఆ ఫోటోకి దండేసి ఒక లైట్ పెడతారు. ఆ లైట్ ఆరిపోతా వెలుగుతూ ఉంటుంది. ఆ గదిలో ఆయనకి ఏది ఇష్టమో, పలావ్ ఇష్టమా, థమ్సప్ ఇష్టమా, జాయింట్ ఇష్టమా, లేకపోతే ఏది ఇష్టమో ఆ ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి పెట్టి తలుపులు వేస్తారు. తలుపులు వేసి ఎంతసేపటికి అక్కడ తినేది ఎవరు ఉండరు. తర్వాత ఆ ఇంట్లో పెద్ద కొడుకు ఎవరో పెద్ద కూతురు ఎవరో వాళ్ళని తెలుసుకుని మళ్ళీ ఆ ప్లేట్ వాళ్ళకి ఇచ్చి, అరే మీ నాన్న తిన్నట్టుగా మీ అమ్మ తిన్నట్టుగా నువ్వు తినరా అని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇదంతా నాకు అనుభవం ఉంది. ఎందుకంటే నేను ఈ ప్రాక్టికల్ చేసినోడిని కాబట్టి మా ఇంట్లో ఈ ఆచారాలన్నీ చేశారు. డైరెక్ట్ నేను సజీవ సాక్ష్యం అన్నమాట. కనుక అలాగూ
అలా కూడా చేస్తారు. ఇంకా ఎవరికి తెలియదులే, ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు. కనుక హృదయాన్ని అంతరంగాన్ని పరీక్షించి పరిశోధించేవాడు నీ భక్తి జీవితాన్ని ఎవరు చూస్తున్నారంట? ప్రభువు చూస్తున్నాడు. ఈ లోకమంతయు ఆయన కనుదృష్టి ఏం చేస్తుందంట? సంచారము చేయుచున్నది. ఈ సంగతి మనం మర్చిపోతున్నాం. కనుక ఆయన నన్ను చూస్తున్నాడు అనే గమనం గ్రహింపు లేకుండా మనం ఏం చేస్తున్నామంట? బ్రతికిపోతూ ఉన్నాం. కనుక ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల తమ కష్టాలు దాటి వచ్చినందుకు సూచనగా పస్కా బలిని వాళ్ళు అర్పించేవాళ్ళు. అదే రోజున యేసు ప్రభువును కూడా బంధించి వాళ్ళు సిలువ వేశారంట. యేసు ప్రభు వారు కూడా లోక పాపాలు మోసుకొని పోవటానికి పాప పరిహారార్థ బలి పశువుగా సిలువలో ఏం చేశారంట? శిక్షించబడి ఆ శిక్షను భరించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. కనుక ఈ విధంగా అది మన జీవితంలో అనుభవం అయింది. కాబట్టి ఈ అనుభవంలో మనం ఉంటే ఆచారాల అలవాటులు లేకుండా కనుక మనం ఏదో యాంత్రికంగా మత సంబంధమైన వాటి నుంచి మనం విడిపించబడి ఉంటే మనం ఏం చేయాలి? ప్రభు బల్లలో చెయ్యి వేయాల. కనుక ఆ విధంగా ప్రభు బల్లలో చెయ్యి వేయబోయే ముందు మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకుందాం. ఈ పరీక్షలో మనం ఎంతవరకు మనం ముందుకు సాగిపోవాలో మనం ఏం చేద్దామంట? జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రభు బలలో చేయబోయే ముందు మనకు రక్షణ అనుగ్రహించెను, మనకి నిత్య జీవమును అనుగ్రహించెను. దానికి చిహ్నమే ఈ ఈస్టరు పండగ. కనుక ఈ రక్షణ అనేది ఈస్టర్ పండగ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈస్టర్ పండగ అనే దానికి దేవుని చూపిస్తుందంటే నూతన జీవితము, నూతన అనుభవము, నూతనమైనటువంటి రక్షణను మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. కనుక మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకముందు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆచారం అలవాటుగా జరిగిస్తున్నటువంటి ఈ స్థితి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన కలువరి శిలువలో మనందరి కొరకు ప్రాణార్పంగా అప్పగించబడి పస్కా బలి పశువుగా తన్ను తానే అప్పగించుకొని విమోచించి కనుక ఆ యొక్క చరిత్రని తిరగా రాశాడన్నమాట. అందుకని అది సూచనగా క్రీస్తు ఇచ్చిన పునరుద్ధాన శక్తిని పొంది నూతన జీవితమును జీవించుటయే నిజమైన ఈస్టరు పండగ. కనుక ఈ ఈస్టర్ పండగలో మనం ఏంటంటే ఆచారాలకు అలవాట్లకు తావు లేకుండా, మత సంబంధమైన అలవాట్లకి ఆచారాలకి చోటు లేకుండా మనం ఏం చేయాలంటే నూతన అనుభవంతో నూతన జీవితాన్ని మనం జీవించాలి. ఎవరైనా మనల్ని చూసినప్పుడు అరే నీ జీవితానికి, నీ గత జీవితానికి, ఇప్పుడు నీవు జీవించే జీవితానికి ఏమైనా తేడా ఉందా అని ఎవరైనా అడిగారు అంటే అప్పుడు నీ జీవితంలో ఏముందంట? ఈస్టర్ పండగ నువ్వు కలిగిన వాడుగా ఉండట్టు. కనుక అలాంటి అనుభవం లేకుండా తాగేవాళ్ళతో తాగటం, తినేవాళ్ళతో తినటం, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళతో ప్రార్థనకి వెళ్ళటం, ప్రార్థన చేసేవాళ్ళతో ప్రార్థన చేయటం, బైబుల్ చదివేవాళ్ళు బైబుల్ చదివితే నీవు నూతన అనుభవంలో నూతన జీవితాన్ని అనుభవించినట్టు ఏమాత్రం కాదన్నమాట. కనుక మనం క్రీస్తుతో కూడా చనిపోయి ఆయనతో కూడా జీవించుచున్నానని నమ్మకం నీకుందా లేదా అనేది మనల్ని మనం ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలా. నేను బతికుండానా చచ్చిపోయానా? నేను బతికుండానా చచ్చిపోయానా? నేను ఇటువరకు ఒకసారి తిమోతికి చెప్పాడు ఈ మాట. ఒక సండే స్కూల్ టీచరు ఒక సండే స్కూల్ పిల్లోడికి యేసు ప్రభువుని గురించి చెప్పింది. చెబితే ఆ పిల్లోడు యేసు ప్రభువుని నమ్మాడు. ఆ అబ్బాయి రోజు ప్రైవేట్కి వెళ్ళేటప్పుడు ఒక సినిమా హాల్ కనపడుతుంది అక్కడంట. ఆ సినిమా హాల్ ఆడు వెళ్ళేటప్పుడు సినిమా పాట ఒకటి వచ్చుద్దంట ఇటు ప్రైవేట్కి వెళ్ళే టయానికి. ఆ గేటు కాడుండి సినిమా పాటని అందులో ఆనందించి ప్రైవేట్కి వెళ్ళేవాడంట. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో పాట వచ్చుద్దంట, ఆ పాట కూడా విని వెళ్ళేవాడంట. అప్పుడు సండే స్కూల్ టీచరు మరి నేను తిరిగి జన్మించాను, నా పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాను, నేను లోకానికి చచ్చిపోయాను, పాపానికి చచ్చిపోయాను. ఇప్పుడు నేను ఆ సినిమా దగ్గరికి వెళ్ళి ఏం చేయకూడదు? నేను ఆ సినిమా
పాట వినకూడదు. కనుక వాడు మనస్సాక్షి వాడిని ఏం చేస్తుంది? గద్దిస్తుంది. అందుకని ఇప్పుడు మనస్సాక్షి లేదండి. తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, తెలిసి ఒకసారి చేయొచ్చు, తెలిసి మరలా చేయకూడదు. అది మహాఘోరము, పాపము, క్షమించటానికి ఎటువంటి అవకాశము లేదు. కనుక తెలిసి ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయా పీతిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయా పీతిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుని నన్ను కనేమో. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుని నన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. మనం కూడా క్రీస్తుతో చనిపోయామనే నమ్మకం మనకేమయ్యాలంట? రావాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుందంటే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుతామని నమ్ముచున్నాం. ఏలయనగా ఆయన చనిపోవుడు చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమై మనము జీవించుచున్నాడు. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఇది స్వపరీక్ష అంటారన్నమాట. పాపానికి చనిపోయిన ఒక వ్యక్తి కనుక దేవుని విషయమై జీవించాలంటే పాపం అనేది నీ జీవితంలో ఏలుబడి చేయకూడదు. చిన్నదైనా పర్వాలా, పెద్దదైనా పర్వాలా, పాపము పాపమే. పాపానికి పానుంది, పాముకు కూడా పానే ఉంది. పామును మనం దగ్గర పెట్టుకుని పెంచుకుంటే అది ఎప్పుడైనా సరే ఏమవుద్దంట? కాటు వేసుద్ది. ఎందుకంటే అది స్వాభావికంగా దాని నేచరు కాటు వేయటం. ఏంటమ్మా పాము కాటేసావు? రోజు లీటర్ పాలు, నీకు గుడ్లు అన్నీ తెచ్చిస్తున్నాను కదా, ఎందుకు కాటేసావంటే నా స్వభావం అదే. నువ్వు పాలు పెట్టు, నువ్వు గుడ్లు పెట్టు, నువ్వు బంగారం పెట్టు, అయినా కూడా నేనేం చేస్తాను? కాటు వేస్తాను. కనుక పాపాన్ని నువ్వేం చేస్తున్నావంటే పెంచి పోషించుకోవద్దు. పాపానికి మనం ఏం చేయాలంట? దూరముగా పారిపోవాలి. కనుక క్రీస్తులో జీవించాలని, ఆయనతో యుగాలు పరలోకంలో నివసించాలని, ఆయనతో చనిపోవుటకు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయాలని. కనుక మనం ఈ అనుభవంలో ఉన్న మనము ఎంతమంది ఈ విధంగా సిద్ధంగా ఉన్నాం? మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. నేను క్రీస్తుతో కూడా జీవించాలి, ఆయనతో కూడా యుగాలు పరలోకంలో ఉండాలి, ఆయనతో కూడా చనిపోయిన నేను ప్రాచీన స్వభావానికి చచ్చిపోయి కనుక దేవునితో కూడా సిలువ వేయబడి నూతన జీవమును, నూతన స్వభావమును ధరించుకునేలాగున కనుక నేను చనిపోయిన అనుభవంలో ఒక నూతన జీవమును కనుక నూతన అనుభవంలో కనుక నేను కూడా ఉంటాను అనే తీర్మానంలో మనం ఏమని చేయాలా? తీర్మానం చేసుకోవాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుందంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే. కనుక నువ్వు ఆత్మీయంగా రక్షించబడి ఎన్నో సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చిపోతూ ప్రైజులాడన్నా, ప్రైజులాడక్క, నాకు ఆళ్ళు తెలుసక్క, వీళ్ళు తెలుసక్క అన్నా కూడా ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోవటానికి కారణం
ఆత్మీయంగా ఆత్మీయ క్షీణత, దారిద్రత, ఆత్మీయ మరుగుజ్జుతనం, ఆత్మీయ ఎదుగులేని, ఆకలి లేని స్థితి నీ జీవితంలో ఉందంటే నువ్వింకా చావలేదు. కనుక ఒక టీబీ వ్యక్తి ఉంటాడు, కనుక అతను సన్నగా అయిపోతాడు, కండలన్నీ కరిగిపోతాయి, ఎముకలన్నీ బయటకు వచ్చేస్తాయి. అతనికి అన్నం పెడుతుంటే అన్నం సహించదు. ఎందుకు సహించదు చెప్పండి? చిన్న ఈజీ లాజిక్. అతనిలో రోగం ఉంది. ఏముంది? రోగం. ఆ రోగం ఏం చేస్తుంది? అతన్ని తిన్నీట్లా. క్షయ అనే మాటకు అర్థం ఏంటంటే క్షీణించిపోయేది. అయితే దేవుడు మనకేమిచ్చాడు? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారునదైన స్వాస్థ్యం మనకిస్తే మనం చనిపోయినట్టుగా నటించి చనిపోకుండా ఇంకా పాపంలోనే జీవిస్తే ఆ నిత్యత్వంలో ఆయనతో మనం ఏం చేయలేమంట? నివాసము చేయలేం. కనుక ప్రభు బల్లలో చేయబోయే ముందు తేటగా, సూటిగా, స్పష్టంగా దేవుని వాక్యం నాతో, మాతో, మనతో మాట్లాడినప్పుడు, అయ్యా ఇంతవరకు నేను చచ్చిపోలేదు, నా పాతోడు నాలోనే ఇంక లోపల ఉండాడు, వాడిని నేను సిలువేయలేదు, సిలువేయకుండా నా ఎమ్మడ పెట్టుకుని తిరుగుతున్నాను, వాడు ఏది చెబితే అది వింటున్నాను, అడు చూడంటే అడు చూస్తున్నాను, ఇడు చూడంటే ఇడు చూస్తున్నాను, ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతున్నాను. నూతన స్వభావం, నవీన స్వభావం కనుక నాలో ఇంకా పరిపూర్ణం కాలేదు. ప్రాచీన పురుషుడే నాలో ఇంకా ఉండాడు. నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడుగు, నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరచు, నన్ను ప్రాచీన స్వభావంలో నుంచి నూతన నవీన స్వభావంలోనికి నన్ను మరలా తిరిగి సమకూర్చు. ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను, నా పాప స్వభావాన్ని నేను విడిచిపెడుతున్నాను కనుక అని చెప్పి నేను విడిచిపెట్టుతున్నాను, ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నానని అని మనం ఏం చేయాలో? ప్రభు బలలో చేయాలి. అయ్యా నేను ఒప్పుకుంటున్నానే కానీ నా పాపాన్ని నేను కప్పుకుంటున్నానని. ఒకవేళ కప్పుకునే స్థితి ఉంటే మనం ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. చూడండి ఇక్కడ 24వ వచనం 12. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నీ నోటి మాటలు ఉప్పులాగా ఉండాలి. నీ ముఖ కాంతి దైవికమైనటువంటి దైవ స్వభావం నీలో కనపడాల. నీ మాటలు మాట్లాడినప్పుడు ఇతరులకు ఊరడింపు ఉండాల, ఆదరణకరంగా ఉండాల. అబ్బో వాడు మాట్లాడాడు అయిపోయినట్టేనండి అని నిన్ను చూసి పారిపోకూడదు. నీ దైవకమైన ప్రేమ నీలో కనపరుస్తూ ఉండాల. ఎప్పుడు ఉంటుంది అది? నువ్వు నేను మనందరం చచ్చిపోయినప్పుడు. ఒక్కోసారి విశ్వాసులు ఏమంటారంటే బాగా కోపం వచ్చుద్ది, ఆ కోపం స్కేల్ దాటి అవతలకి వెళ్ళిపోద్ది. అబ్బా బతికిపోయావురా నువ్వు, నేను యేసుప్రభుని నమ్ముకోకుండా ఉన్నట్టయితే ఏం చేసేవాడిని నాకే తెలియదు అంటాం. అంటే యేసుప్రభుని తీసి, ప్రభువా ఒక్క నిమిషం పక్కకుండయ్యా, నా పాతోడితో నేను మాట్లాడాలయ్యా అని ఏం చేస్తాం? పక్కన పెడతాం. కనుక మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయంగా ఫలించలేకపోవటానికి, ఎదగలేకపోవటానికి కారణం ఏంటంటే మన స్వార్థం, మన అహం. ఏంటది? నేనేంటి, నా సంగతి తెలుసా, అసలు మా ఇంట్లో వాళ్ళు ఏంది, మా అబ్బాయి ఏంది, అహం అన్నమాట. అహంలో ఏముందంట? అహంకారం. ఏముంది? కారం అన్నమాట. ఆ విధంగా అహం అంటే గర్వం అన్నమాట, అతిశయం. నేనేమనుకుంటున్నారు, నేను అనేవాడికి ఏం చేయాలి? మనం చచ్చిపోవాలా. సిలువేయటం అంటే చచ్చిపోవటమే. మీరు చెప్పింది కూడా రైటే. కనుక ఎవరు మాట్లాడతలే, మౌనంగా ఉండరు అందరూ. అన్నా టైం అయిపోతుంది, ఇవాళ పండగ కదా అనుకోవచ్చు. పాత ఆదాము స్వభావమును మనం ఏం చేయాలా? ప్రతిరోజు ఏం చేయాలా? సిలువ వేసేయాల. ప్రతిరోజు ఏం చేయాలా? సిలువ వేయాల. కనుక మనం చూడకూడదు చూసి, యేసయ్యా ఇది నేను చూడను, యేసు నామంలో సిలువ వేస్తున్నాను. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే తెలిసి పలానామతో మనం మాట్లాడకూడదు. ఆమెతో మాట్లాడితే రకరకాల మాటలు చెప్పి మాయోపాయంలో మనల్ని తీసుకెళ్ళుద్ది. నీకు ఆ మాటలు వినాలని ఇష్టం ఉంటుంది, కానీ నువ్వు విశ్వాసివే అయినా వెళ్తావు. మాటల వరకు విని మళ్ళీ నేను దేవుణ్ణి నమ్ముకున్నానుగా అని వెనక్కి వస్తావు. కనుక ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మనం వెళ్ళకూడని చోటకి వెళ్ళకూడదు, వినకూడని మాటలు వినకూడదు.
చూడకూడనివి చూడకూడదు. ఈ విధంగా మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని మనం ఏం చేయాలా? భద్రపరుచుకోవాలా. క్రీస్తు ఇచ్చు నూతన స్వభావమును మనం చొక్కాలాగా ఏం చేయాలా? ధరించుకోవాలా. మనం ఏం చేస్తాం? ఎమ్మటి తీసేసి తగిలిచ్చేసి ఆదాముని పిలుస్తాం, అన్నా రాన్నా అంటాం, అని ఆదాము చొక్కా వేసుకుంటాం. అట్లా మనం చేయకూడదు అన్నమాట. ప్రతిదినం మనం ఏం చేయాలా? ఆదాముని ఏం చేయాలా? సిలువ వేయాలి. అందుకే అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, నేను దినదినము చనిపోవచ్చున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీయులు. అన్నా ఏందన్నా చనిపోయేది? కనుక మన శరీరానికి మనం ఏం చేయాలా? చచ్చిపోవాలా. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయం గబగబ చూసి చెప్పాలమ్మా. 31 తల్లి. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవుచున్నాను. కనుక మనం ఎవరికన్నా సువార్త చెబుతుంటే వాళ్ళు ఎందుకు మారు మనసు పొందట్లేదు? మనం ఎవరికన్నా యేసుప్రభుని గురించి చెబుతుంటే వాళ్ళు ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవట్లేదు? కనుక మన ఈదిలో వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు యేసుప్రభుని అంగీకరించట్లేదు. కారణం ఏంది అంటే, ఇంకా మనలో ఎవరున్నారంట? పాతోడు ఉన్నాడనమాట. పాతోడుకు మనం చనిపోయి కొత్తోడు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంట? నీ వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు అనుభవంగా చేసుకుని యేసుప్రభుని ఏం చేస్తారంట? సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. అందుకనే నేను దినదినము చనిపోవచ్చున్నాను. అందుకని భూమి మీద ఉన్న మనం భూ సంబంధమైన వాటి మీద మనసు లేకుండా పర సంబంధమైన వాటి మీద ఏం చేయాలా? మన మనసుని నిలుపుకోవాలా. భూ సంబంధమైన వాటి ఏందో చూడండి. ఇక్కడ ఏముంది? జారత్వము, అపవిత్రత, కామాతురాత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటన్నిటిని ఏం చేయాలా? సిలువలో చంపేయాలి. గొంతు పిసికి చంపేయాలి. గొంతు పిసికి చంపేసిన మళ్ళీ అది ఏం చేస్తుంది? లెగిసి వచ్చుద్ది. అబ్బా ఏందన్న అట్ట గొంతు పిసికో, నీకు ఇవన్నీ అలవాటే కదా అనాలి. అప్పుడు ఏం చేయాలి? మనం గొంతు పిసికి చంపేసిన తర్వాత దాన్ని కాల్చి బూడిద చేయాలి. ఏం చేయాలి? కాల్చి బూడిద చేయాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కాల్చి బూడిద చేస్తే ఇక రాదు అది. అన్నా నువ్వు పక్కనే ఉండి కాసేపేలే, తర్వాత మామూలేలే అని మనం అనుకోకూడదు. ఎందుకంటే కొలసీలో 3:5లో ఈ మాట రాసింది. ఏమనుంది? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపి వేయుడి. ఆ మాట 5లో ఏమనుంది? విగ్రహారాధన అయిన ధనాపేక్షను అని 6లో ఏమనుంది? లోభత్వం అన్నమాట. కనుక ఆ విధంగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో భూ సంబంధమైన వాటి మీద ఆధారపడి మన అవయవాలు జారత్వము, అపవిత్రత, కామతురాత, దురాశ, విగ్రహారాధన అనే ధనాపేక్షను చంపకుండా ప్రభు బలలో చెయ్యి వేస్తే అది నీకు ప్రయోజనం లేదు, ఇతరులకి ప్రయోజనం లేదు. ఆత్మీయంగా నువ్వు కనుక నువ్వేందంటే బతికుండేవాడివే కానీ సచ్చినోడివి, శరీరానికి చనిపోయినోడు కాదు. కానీ ఆత్మను నువ్వేం చేసావంట? చంపేశావు. అయితే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వాన కూర్చుని మన కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుక మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద ఏమైందంట? దాచబడి ఉన్నది. అది మనం జ్ఞాపకం పెట్టుకుని ఆ విధంగా మనం ఏం చేయాలంట? ప్రభు బలలో చేయి వేయాల. చచ్చిన వ్యక్తికి భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. కనుక డబ్బు చూపించినా లేకపోతే కదలదు, దూషించినా మళ్ళీ దూషించదు, పొగిడినా ఉబ్బిపోడు. పాపము, లోకము తనను ఆకర్షించలేదు, శోధించలేదు. కారణం ఏంటంటే వాడు సచ్చాడు. ఏమైపోయాడంట? వాడు సచ్చాడు. కనుక మనం కూడా ప్రభు బలలో చేయి వేయబోయే ముందు మనం ఏం చేయాలా? చచ్చిన స్థితి పాపానికి మనం, శరీరానికి మనం, కనుక లోకానికి మనం, సాతానికి మనం ఏం చేయాలా? చచ్చిపోవాలా. చూడండి
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శాన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక మనందరం ఒక్క నిమిషం ప్రభు బలలో చేయి వేయబోయే ముందు మనల్ని మనమే పరీక్షించుకుందాం. కనుక ఈ వర్తమానం ముగించబడింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంట, ఒక్క నిమిషం ప్రభు బలలో చేయి వేయబోయే ముందు పరీక్ష చేసుకుందాం. నేను చచ్చిపోయానా, బతికుండానా? కనుక భూ సంబంధమైన వాటి మీద నా మనసు ఉందా, పరలోక సంబంధమైన వాటి మీద నా మనసు ఉందా? అందరూ మోకరిల్లండి. మోకాళ్ళు ఉన్న వాళ్ళంతా మోకరిల్లండి. మోకాళ్ళు లేనోళ్ళు తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఒకవేళ ఇంకా ఇక్కడ రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవం లేకుండా ఈస్టర్ పండగ నువ్వు వచ్చేవేమో, అది నీ జీవితంలో దండగ అయిపోతుంది. దండగ పండగ ఏమైపోయిందంట? దండగ. నీ జీవితంలో అది పండగలాగా ఉండాలంటే, నశించిపోయే దూత దాటిపోవాలంటే యేసు ప్రభు రక్తంలో నువ్వేం చేయాలా? నీ పాపం విషయమై నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో నువ్వు కడుక్కోవాలా. అప్పుడు జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటుంది. ఒకవేళ నీ పేరు జీవగ్రంథంలో రాయపడకపోతే మండుచున్న అగ్నిగుండంలో ఏమైపోతావంట? పడిపోతావు. రక్షించబడిన ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో చనిపోకుండా ఇంకా నీ శరీరం అపవిత్రత ఉందా, దురాశ ఉందా, కామాతురాత ఉందా, చారత్వం ఉందా, ధనాపేక్ష ఉందా, విగ్రహం ఉందా? కనుక దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా కూడా విగ్రహమే. ప్రభు బలలో చేయి వేయబోయే ముందు అలవాటుగా ఆచారం వేయొద్దు, ఆశా మాష అనుకోవద్దు. కనుక అది ఆయన శరీరం అని, రక్తమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కనుక శిక్ష నుంచి నిన్ను తప్పించటానికి దేవుడు ప్రేమ కలిగి మరొక పర్యాయం నిన్ను హెచ్చరిస్తున్నాడు. కనుక నిన్ను సరిచేయాలి, సమకూర్చబడాలని వాక్యం తేటగా సూటిగా నీ దగ్గరికి వచ్చింది, నీతో మాట్లాడుతుంది. యేసయ్యా, ఇప్పటి వరకు నేను చావలేదు, నన్ను క్షమించు, నేను ఈరోజే చనిపోతున్నాను. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. అక్షరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా జీవిస్తానయ్యా. నన్ను మీ రక్తంతో కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు. ఇప్పటివరకు చూడకూడని, వినకూడని, చెయ్యకూడని, వెళ్ళకూడని, మీకు ఇష్టం లేని ప్రతిదీ చేసి నేను మీ గాయాన్ని రేపుతూ వచ్చానయ్యా. నన్ను మన్నించి క్షమించయ్యా. దినదినము అపోస్తుడైన పౌలు, మీ యందు నేను అతిశయపడట్లేదు కానీ నేను దినదినము మీ కొరకు చనిపోవచ్చున్నాను అన్నాడు. భూ సంబంధమైన వాటి విషయంలో నేను ఇప్పటి వరకు ఆసక్తి చూపించాను, నన్ను క్షమించండి, నేను మీతో కూడా లేపబడిన వాడనైతే అని స్పష్టంగా రాయబడి ఉంది. మనల్ని మనమే పరీక్షించుకుందాం. అలాగూ ప్రభు బలలో చేయి వేద్దాం.